రైల్వే స్టేషన్లో వైఫై, బస్ స్టాపుల్లో వైఫై, ఫ్లాట్లో వైఫై ఇలా శరవేగంగా వైర్లెస్ టెక్నాలజీ విస్తరిస్తోంది. ఈ సాంకేతిక విప్లవం మనిషి జీవితాన్ని సుఖమయం చేసింది. అయితే వైఫై వాడటం వల్ల నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. రకరకాల జబ్బులొస్తాయని తాజా పరిశోధనల్లో తేలింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంటర్నెట్ వినియోగం నిత్య జీవితంలో భాగమైంది. ఎక్కడైనా ఇంటర్నెట్ ను వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించడంలో టెలికాం సంస్థలు పోటీ పడుతున్నాయి. వైఫై సేవలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ వైర్లెస్ టెక్నాలజీని వాడుతూ చాలా మంది కూర్చున్న చోటు నుంచి లేవకుండా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీ ఉపయోగించుకుని కొంతమంది సినిమాలు కూడా చూస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వైఫై సైడ్ ఎఫెక్ట్స్ కూడా అన్నీ ఉన్నాయని CBS2 నెట్వర్క్ చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. ఈ వైర్లెస్ టెక్నాలజీ మనుషులను జబ్బుల బారిన పడేస్తుందని తేలింది. వైఫై చేస్తున్న హాని అంతా ఇంతా కాదు. మనం గుర్తించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. మెదడు మొద్దుపారిపోతోంది. మతిమరుపు వస్తోంది. ఏం చేస్తున్నామో తెలియనంత గందరగోళంలో పడిపోతారు. దీన్నే బ్రెయిన్ ఫాగ్ సిక్నెస్ అంటారు. అపార్ట్మెంట్లలో వైఫై పెట్టుకునే వారికి తరచూ తలపోటు వస్తోంది. విపరీతంగా చెమటలు పడతాయి. గుండె సంబంధ వ్యాధులొస్తాయి. విపరీతమైన అలసట వస్తుంది. ముఖం పీక్కుపోతుంది. ముక్కు, దవడలు సైతం నొప్పి పెడతాయి. దీన్నే వైఫై సెన్సిటివిటీ అంటారు. ఆరోగ్యంపై వైఫై టెక్నాలజీ దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతోంది. రకరకాల ఆరోగ్య సమస్యలకు వైఫై కారణమని చాలా మందికి తెలియదని డాక్టర్లు చెబుతున్నారు. వైఫై రేడియేషన్ల వల్ల జబ్బు పడే అవకాశముంది. నిద్రలేమి సమస్య కూడా వస్తోంది. నరాలపైన ఆ ప్రభావం పడుతోంది. సో బీ కేర్ఫుల్.